Uh, Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారిని, మరి జర్మయ ఆ, రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురాని ఉన్నారు. Now remember, we are looking at a different type of road in the book of Romans than most people teach. చాలా మంది రోమా పత్రిక పైన నేర్పించేటువంటి యొక్క విషయంలో రోమా మార్గం అనేటువంటిది అనేక విధాలుగా మనము చూస్తాం. Romans is written to believers, not to unbelievers, for how they can get to eternal life, but for believers, how they can live the eternal life. ముఖ్యంగా రోమా పత్రిక అన్నటువంటిది విశ్వాసులకు రాయబడినటువంటి యొక్క విషయం, అవిశ్వాసులకు కాదు. అవిశ్వాసులు ఎలా నిత్యత్వం పొందాలి అన్నటువంటి యొక్క విషయము కాదు, కానీ విశ్వాసులు ఎలా విజయవంతమైనటువంటి జీవితం జీవించాలి అన్నటువంటి యొక్క విషయము రాయబడింది. And we looked at a few of our key verses in the last couple of sessions that show that fact. సో ఈ యొక్క విషయాలు మనము రెండు తరగతుల్లో ఇంతకు మునుపు మరి కీ విషయాన్ని, ముఖ్యమైనటువంటి యొక్క విషయాలను మనము చూసి ఉన్నాం. Let's read Romans 5, 9, and 10. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు మనము చదువుకుందాం. అన్న జకర్ అన్న చదవండి. జకరనా Romans sir. chapter 5, verses 9 and 10. రోమా పత్రిక 9, 10 5వ అధ్యాయము 9, 10. 9, 10. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడే మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులపై యుండుట ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. Okay, notice here that there are two parts to each of these verses. ఈ యొక్క ప్రతి ఒక్కొక్క వచనంలో రెండు అంశాలు, భాగాలు ఉంటూ ఉన్నాయి. Those justified by his death, that is, those who have believed in Jesus and now have eternal life, can be saved, that is, delivered from God's temporal wrath on this earth. సో ముఖ్యంగా ఎవరైతే యేసు క్రీస్తునందు ఆయన మరణమందు విశ్వాసం ఉంచారో వాళ్ళు నీతివంతులుగా తీర్చబడినటువంటి యొక్క విషయము. అంత మాత్రమే కాకుండా తాత్కాలికమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు రక్షింపబడి ఉంటూ ఉన్నారు. And in 5:10, those reconciled to God through his death, again, that is past tense, can much more be saved by the life that we live now on this earth. ముఖ్యంగా 10వ వచనంలో మనము గమనించినట్లయితే గత కాలాన్ని గురించి, ఆయన మరణము ద్వారా మనము సమాధానపరచబడి ఉన్నటువంటి యొక్క విషయాన్ని గురించి మనము చూస్తున్నాము. ఇప్పుడు ఎంతో విజయవంతమైనటువంటి జీవితాన్ని గురించి సూచించగలిగినటువంటి యొక్క విషయం. So the first half of both of these verses are past tense from the time that the believer believed, and the second half of the verse is future, the potential that we have to live now. సో ఈ యొక్క మొదటి భాగంలో, మొదటి వచనంలో మనము ప్రభువును నమ్ముకునేంత వరకు ఉన్నటువంటి యొక్క విషయాన్ని, గత విషయము గురించి ప్రస్తావించబడి ఉంటూ ఉన్నది. తర్వాత నమ్ముకున్న తర్వాత విశ్వాస జీవితంలో ప్రభావితమైన బలము పొందుకొని జీవించగలిగినటువంటి యొక్క విషయము ఉంటూ ఉన్నది. And we looked at Romans
1:17, the just by faith shall live. It's not the just shall live by faith, but those who have been justified by faith in Christ and now are children of God can live the spiritual resurrected life now. సో రోమపత్రిక 1 వచనంలో మనము గమనించినట్లయితే విశ్వాస మూలకంగా నీతివంతుడు జీవించును అన్నటువంటి యొక్క విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయంలో గతాన్ని గురించి మాత్రమే కాదు, కానీ ముఖ్యంగా విశ్వాసము ద్వారా రక్షణ పొందిన తర్వాత ఆ జీవితాన్ని గురించి, విశ్వాస జీవితాన్ని గురించి ప్రస్తావించబడి ఉంటూ ఉన్నది. Now, 3 times in Romans, Paul will say that he is dead. 3 పర్యాయాలు రోమపత్రికలో పౌలు మరణించినట్టు ఆయన చెప్తూ ఉన్నాడు. It is not dead in the lake of fire. It is not dead physically. It is he was not walking spiritually in the life that pleased God at that time, even though he was a believer. సో ఇక్కడ మరణము గురించి పౌలు మాట్లాడినప్పుడు నిత్య నరకాగ్ని గురించినటువంటి మరణము కాదు, లేకపోతే శారీరకంగా మరణించినటువంటి యొక్క విషయం కూడా కాదు. ఆత్మీయ జీవితములో దేవుని యొక్క చిత్తానుసారంగా నడవకపోవటం అనేటువంటి యొక్క విషయం, ఆత్మీయంగా మరణించినటువంటి యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. Understanding that Paul wanted to, as a believer, live a life pleasing to God, but didn't at times, wanted his church members, the people that he was writing to do that. Those who had heard him before, those that he knew, he wanted them to live the resurrected life now, not wait until you get a resurrected body. సో ముఖ్యంగా పౌలు భక్తుడు రోమా విశ్వాసులకు ఆయన రాస్తూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. వారు ముఖ్యంగా విశ్వాసము ద్వారా పునరుత్థానమైనటువంటి యొక్క జీవితాన్ని, విజయవంతమైనటువంటి యొక్క జీవితాన్ని జీవించాలి, ప్రభు చిత్తానుసారంగా నడిచి మరి అలాంటి ప్రభావితమైనటువంటి యొక్క జీవితము జీవించాలి అన్నటువంటి యొక్క విషయము ఆయన రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ఈ యొక్క విషయంలో దేవుని యొక్క చిత్తానికి ఆత్మీయంగా దూరం ఉండుట బట్టి మరణాన్ని గురించి మాట్లాడాడు. We have also looked at many key terms in 1:16 and 17 that are misinterpreted or have a vague meaning and people take them out of context. సో ముఖ్యంగా మనము ముఖ్యమైనటువంటి వచనాలు 16, 17 వచనాలు మనము చూస్తాము. ఈ యొక్క విషయంలో చాలా మంది తప్పుగా వ్యాఖ్యానించగలిగినటువంటిది, సందర్భ సహితంగా మరి కాకుండా సందర్భరహితంగా ఈ వాక్యాలు తీసుకొని వ్యాఖ్యానించటం మనం చూస్తాం. Let's reread 1:16 and 17. Romans chapter 1 verses 16 and 17. మరొకసారి మనము రోమా పత్రిక 1 16, 17 వచనాలు చదువుకుందాం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకని నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచుచున్నది. Okay, so we have key terms here that are often misunderstood because they are used in vague ways. They have many different meanings and we have to define them for the book of Romans. ముఖ్యంగా కీ యొక్క టర్మ్స్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పదాలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. చాలా మంది దీన్ని తప్పుగా వ్యాఖ్యానించటం అనేటువంటిది జరుగుతూ ఉంది.
కాదంటే ఉపయోగించబడినటువంటి పదాల యొక్క ఉపయోగాన్ని మనము తీసుకొని రోమాపత్రిక యొక్క ధ్యానములో మనము ప్రతి ఒక్క పదాన్ని దాని యొక్క అర్థాన్ని నిరూపించగలిగినటువంటి యొక్క అవసరత ఉన్నటువంటి యొక్క విషయం. First of all, gospel just means good news. That is, there is good news available to you, and so we have to ask ourselves in Romans, what's the good news? సో సువార్త అనగా అది మంచి వార్త అన్నటువంటి యొక్క విషయము. ఈ మంచి వార్త నీకు నాకు మరి అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాము. అయితే రోమాపత్రికలో శుభవార్త అంటే అది ఏమిటిది, ఏ విషయాన్ని గురించినటువంటి శుభవార్త అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. The good news in the book of Romans is that believers, not unbelievers, but believers can be delivered from God's end-time temporal wrath on this earth. సో ఈ యొక్క రోమాపత్రిక పైన ధ్యానం చేయగలిగినటువంటి శుభవార్త అంటే ముఖ్యంగా విశ్వాసి తాత్కాలికమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడేటువంటి విషయాన్ని గురించి శుభవార్త అయి ఉంటూ ఉన్నది. The second term that we need to define is wrath is not God's final judgment, but it is in time displeasure with humanity on this earth. సో ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత అంటే చివరి రోజు న్యాయ తీర్పు గురించినటువంటి యొక్క ఉగ్రత కాదు, ప్రస్తుతము ఈ యొక్క లోకములో దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ పొందగలిగినటువంటి యొక్క విషయం. The third definition is the term saved, and in the book of Romans, saved is never saved from the lake of fire or eternal judgment. It is saved on this earth. సో ఇక్కడ రక్షణ పొందటం అన్నటువంటి యొక్క విషయం మూడోదిగా వాడబడినటువంటి యొక్క విషయం. రక్షణ పొందటం అంటే నిత్య నరకము నుంచి కాదు, దేవుని యొక్క భవిష్యత్తు యొక్క ఉగ్రత నుంచి కాదు, అయితే ప్రస్తుతము యొక్క విషయాన్ని గురించి రాయబడి ఉన్నది. Justification in the book of Romans is to be declared righteous by faith in Jesus Christ. నీతివంతులుగా తీర్చబడేటువంటి యొక్క విషయం అన్నటువంటిది యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుట ద్వారా నీతివంతులుగా నిర్ణయించబడటం లేకపోతే తీర్పు తీర్చబడటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. To deliver, same word as saved, is to save in this life on this earth. సో ముఖ్యంగా విమోచన అనేటువంటిది మనము గమనించినట్లయితే ఈ యొక్క భూలోక యాత్రలో మన యొక్క జీవితం అనేటువంటిది విమోచించబడటం లేకపోతే రక్షింపబడటం అనేటువంటి యొక్క అర్థం. And look at how many the times the term live is used throughout the book of Romans. It's living the resurrection life, a life that's pleasing to God. సో ముఖ్యంగా జీవించు అనేటువంటి యొక్క విషయాన్ని గురించి చాలా ఈ పత్రికలో చాలా రెఫరెన్స్లో మరి వాడబడినటువంటి యొక్క విషయం. జీవించటము అనేటువంటిది ఒక విశ్వాసి ఈ జీవిత యాత్రలో మరి విజయవంతమైనటువంటి యొక్క జీవితము లేకపోతే పునరుత్థాన సంబంధమైనటువంటి యొక్క జీవితము జీవించటం అనేటువంటి అర్థం ఉంటూ ఉన్నది. Now remember, Paul is an apostle of Jesus Christ, writing to Roman believers who are not carnal believers, for they are known for their faith throughout the world. పౌలు భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తుడై ఉంటూ ఉన్నాడు. రోమా విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. రోమా విశ్వాసులు వారు పడిపోయినటువంటి విశ్వాసులు కాదు, వారి యొక్క విశ్వాసం అనేటువంటిది ప్రపంచమంతా కూడా మరి ప్రాకినటువంటి ప్రచారించబడినటువంటి ఈ యొక్క విశ్వాసం అయి ఉంటూ ఉన్నది. Paul's gospel is simply good news that that God makes salvation or deliverance from his wrath available to all believers. సో ఇక్కడ పౌలు యొక్క శుభవార్త అనేటువంటిది సువార్త అన్నటువంటిది ప్రతి విశ్వాసికి
దేవునిలో అందుబాటులో ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ పొందేటువంటి యొక్క విషయము మరి ముఖ్యంగా విశ్వాసులకు ఉన్నటువంటి యొక్క విషయం. Wrath in the Bible is always referred to an end time event. That is a time that's occurring now, not the future lake of fire. ఇక్కడ యొక్క విషయంలో ఉగ్రత అన్నటువంటి యొక్క విషయాన్ని ముఖ్యంగా భవిష్యత్తు యొక్క నిత్య నరకాన్ని గురించినటువంటిది కాదు, కానీ ప్రస్తుతమైనటువంటి యొక్క ఉగ్రత. Salvation in Romans is not being saved from hell, but saved from God's wrath in this time. సో ముఖ్యంగా రక్షణ అన్నటువంటిది నిత్య నరకము నుంచి రక్షింపబడేటువంటిది కాదు, కానీ ప్రస్తుతము దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడేటువంటి యొక్క విషయం. Now, many people think salvation is only available to unbelievers because believers have already been saved. They've been justified in the book of Romans, but saved in Romans is being saved from the wrath that is in this life, not from eternal judgment. చాలా మంది యొక్క విషయాలు రక్షణ అంటే భవిష్యత్తు యొక్క నిత్య నరకము నుంచి రక్షణ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ రోమాపత్రికలో పౌలు చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయము ఏమిటనగా, విశ్వాసి ఈ యొక్క భూయాత్రలో దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ పొందగలిగినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడుతూ ఉంది. Finally, Paul told the believers that those declared righteous, that is, those who have been justified by faith, by their belief in Jesus as the Messiah, they shall live if they walk in the Spirit. సో ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా వాళ్ళు నీతివంతులుగా తీర్చబడి ఉంటూ ఉన్నారు. ఆ నీతివంతులుగా తీర్చబడినటువంటి వారు మరి ముఖ్యంగా ఈ యొక్క లోకయాత్రలో విజయవంతమైనటువంటి యొక్క జీవితము, విమోచనకరమైనటువంటి యొక్క జీవితము జీవించటము, దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షణ పొందటం అనేటువంటి యొక్క విషయం. Now, I have an outline of the book of Romans, and we have been through the introduction, part 1, and the thematic statement, part 2, 1:16 and 17. సో మనము ఇంతకు ముందు మొదటి భాగంలో రోమా పత్రిక పైనటువంటి యొక్క అవుట్లైన్ వరనోట అనేటువంటిది, దృష్టి కోణం అనేటువంటిది మనము చూసి ఉన్నాము. రెండవ యొక్క విషయము థీమిస్టిక్ విషయం, అంటే ముఖ్యమైనటువంటి రోమా పత్రిక పైన ముఖ్య వచనాలను గురించి మనము చూసి ఉంటూ ఉన్నాం. We are now going to begin our way through the next section, the body of the book, which is there are 5 parts, A, B, C, and D. సో మూడో భాగం అనేటువంటిది ముఖ్యంగా 5 భాగాలు ఉంటూ ఉన్నాయి. రోమా పత్రిక మొత్తము ABCDE అనేటువంటి 5 భాగాలు విభాగము చేయబడినటువంటి యొక్క విషయం. The first part, 118 to 320, is the bad news. That is, God's wrath is a result of his displeasure with humanity. సో మొదట యొక్క విషయాన్ని మొదటి అధ్యాయము 18వ వచనము నుంచి 3వ అధ్యాయము 20 వరకు మానవుని పట్ల కలిగినటువంటి యొక్క చెడు వార్త అనేటువంటిది మనము చూస్తాం. Notice that there are 63 verses talking about God's wrath and what happens to people who are displeasing to God. 63 వచనాలు ఈ భాగంలో దేవుని యొక్క ఉగ్రత గురించి మాట్లాడబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. ముఖ్యంగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవించినటువంటి వారి విషయంలో దేవుని యొక్క ఉగ్రత గురించి మాట్లాడబడుతూ ఉంది. The next section, the good news, 321 to 511, is there is righteousness available to those who are unrighteous. That is, unbelievers can be justified by faith.
రెండవ భాగం అనేటువంటిది 3వ అధ్యాయము 21 నుంచి 5వ అధ్యాయము 11 వరకు మనము గమనించినట్లయితే ఇది శుభవార్తగా మనము చూస్తాం. మొదటి భాగమేమో చెడు వార్త, దేవుని యొక్క ఉగ్రత ప్రతి మానవునికి ఉన్నటువంటి యొక్క విషయము. రెండో భాగం అనేటువంటిది అనీతివంతులైనటువంటి వారు నీతివంతులుగా మార్చబడేటువంటి యొక్క విషయము. ఇది శుభవార్తగా ఉంటూ ఉన్నది. Now, there is a hermeneutic principle in the Bible that the more ink or verses that the writer spends on a certain topic, the more important it is. సో ముఖ్యంగా ఈ యొక్క భాగములో గమనించినట్లయితే అర్మిటికల్ ప్రిన్సిపల్ అనేటువంటిది, అనగా వ్యాఖ్యాన సిద్ధాంతము లేకపోతే వ్యాఖ్యాన నియమాల గురించి ముఖ్యంగా అక్కడక్కడ వాడబడటం అనేటువంటి యొక్క విషయం చూస్తాం. We see 63 verses on the bad news of God's wrath and only 47 verses of how righteousness is available to the unrighteous, because Paul is writing to believers who have already been justified by faith. ఇక్కడ 63 వచనాలు చెడ్డ వార్తగా, దుర్వార్తగా ఉంటూ ఉన్నది. మరి రక్షణ లేనటువంటి అనీతివంతులుగా జీవించేటువంటి వారి యొక్క విషయంలో దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటి యొక్క విషయము. అటు తర్వాత రెండవ భాగము అవిశ్వాసులు, అనీతివంతులు ఎలా విశ్వాసులుగా మారవచ్చు లేకపోతే నీతివంతులుగా మారవచ్చు అనేటువంటి యొక్క విషయము రెండవ భాగము 47 వచనాలు మాట్లాడుతూ ఉన్నది. ఎందుకనగా పౌలు భక్తుడు విశ్వాసులకు రాస్తూ ఉన్నటువంటి యొక్క విషయం. But look at the better news section, 5:12 to 8:39. This is where spiritual victory is available to believers. It's 97 verses. It's twice as many verses as the B section. ఇక్కడ ముఖ్యంగా మూడోదిగా గమనించినట్లయితే ఆత్మీయమైనటువంటి గురించి మాట్లాడగలుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం ఈ భాగము, అనగా 5వ అధ్యాయము 12 నుంచి 8వ అధ్యాయము 39 వచనాల వరకు నీతివంతులైన విశ్వాసులైనటువంటి వారు ఏ విధంగా విజయవంతమైనటువంటి జీవితము జీవించగలుగుతారు అనేటువంటి యొక్క విషయాన్ని మరి 97 వచనాలు మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. రెండో భాగానికి పోల్చుకున్నట్లయితే మరి ఎంతో రెండంతల వచనాలు ఈ యొక్క విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాయి. And if we add section E, which is those living spiritual victory, that is what C is talking about, display God's will, that would even double those number of verses. సో ముఖ్యంగా ఈ భాగం అనేటువంటి యొక్క విషయము సి భాగానికంటే విజయవంతమైనటువంటి భాగము కంటే ముఖ్యంగా దేవునికి అహిష్టమైనటువంటి యొక్క విషయము, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని మెప్పించకుండా ఉన్నటువంటి వారి యొక్క విషయంలో 12వ అధ్యాయము 1 నుంచి 15వ అధ్యాయము 13 వచనాల వరకు మాట్లాడబడుతూ ఉంది. So we can see just from this outline, living in spiritual victory to please God is the main point of this book. ఈ యొక్క విషయంలో దేవుణ్ణి సంతోషపరచటం, దేవుణ్ణి మెప్పించటం అనేటువంటిది ఈ పుస్తకం అంతటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశముగా మనము గమనించుకుంటాం. Okay, so let's look at this first section where wrath is a result of God's displeasure with humanity. సో మొదటి భాగాన్ని మనము గమనించుకుందాము. దేవుని యొక్క ఉగ్రత ప్రతి మానవుని పైన మరి ఉన్నటువంటి యొక్క విషయము. ఇది చెడు వార్తగా మనము చూస్తాం. 1:18 through 2:5, Paul is going to tell these Roman believers that all humanity, believers and non-believers, deserve God's wrath. సో ఇక్కడ మొదటి అధ్యాయము 18వ వచనము నుంచి 2వ అధ్యాయము 5 వరకు దేవుని యొక్క ఉగ్రత గురించి మాట్లాడబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా దేవుని సంతోష
పరచనటువంటి వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉన్నటువంటి యొక్క విషయాన్ని మాట్లాడుతాడు. Why? Instead of glorifying God for all that he has done for us, humans unrighteously suppress God and his truths. సో ముఖ్యంగా దేవుడు మన పట్ల అనుగ్రహించి ఆశీర్వదించినటువంటి అన్నిటిలో దేవుణ్ణి మహిమపరచటానికి బదులుగా ఈ యొక్క విషయంలో సత్యమును అనగదొక్కబడటం అన్నటువంటి యొక్క విషయము ముఖ్యంగా చూస్తాం. Humans worship God's creation instead of God committing idolatry. సో ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించటానికి బదులుగా సృష్టికర్తనికి బదులుగా సృష్టిని ఆరాధించటము, విగ్రహాలను ఆరాధించటం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. Now, God's wrath allows mankind to practice this ungodliness and reap its results. సో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ముఖ్యంగా ఇలాంటి పాపరహితమైనటువంటి విగ్రహాలతో కూడినటువంటి ఈ యొక్క పాపాలు జరిగించటానికి దేవుడు అనుమతిస్తూ దాని యొక్క ఫలాన్ని మరి అనుభవించటానికి దేవుని యొక్క ఉగ్రత ఉండటం అనేటువంటిది చూస్తాం. So instead of God sending a lightning bolt in his wrath down to kill people, he allows people to move farther and farther away from him, producing more and more sin, and then they kill themselves. సో ముఖ్యంగా దేవుడు అధికమైనటువంటి పాపము నుంచి ఇంకా అధికముగా పాపము జరిగిస్తూ రోజుకు రోజు దేవుని నుంచి దూరం అవుతూ ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు చెయ్యి విడిచిపెట్టి తమంతట తాము ఒక రోజు చనిపోయేటట్టు చేయగలిగినటువంటిది మనము చూస్తాం. In chapter 2, verses 1 through 5, we are going to see that humans accuse other humans, so they are without excuse. సో ముఖ్యంగా 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనము గమనించినట్లయితే మానవుడు మరి యొక్క మానవుని పట్ల నింద మోపటం అనేటువంటి యొక్క విషయము మరి మనము గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయంలో ముఖ్యంగా ఎవరు కూడా ఎక్స్క్యూజ్ అనేటువంటిది ముఖ్యంగా లేకపోవటం అనేటువంటిది మనము గమనిస్తాం. Then in 2:6 through 3:20, we are going to see that God's wrath is unbiased. That is, he will give it to anybody, believer or unbeliever, who suppresses his truths. సో ముఖ్యంగా మనము 2వ అధ్యాయము 6 నుంచి 3వ అధ్యాయము 20 వరకు మనము గమనించినట్లయితే విశ్వాసులైన అవిశ్వాసులైన ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపరచకుండా జీవించినటువంటి వారికి దేవుడు శిక్ష విధించగలిగినటువంటి యొక్క విషయము మనము గమనించుకుంటాం. 2:6 through 16 is going to show that God's law is both universal, that is, it doesn't matter whether you're in India or whether you're in America or whether you're in Russia, it is universal and it is impartial. సో ముఖ్యంగా 2వ అధ్యాయము 6వ వచనము నుంచి 16వ వచనం వరకు మనము గమనించినట్లయితే దేవుని యొక్క ధర్మశాస్త్రము అనేటువంటిది సార్వత్రికమైనటువంటి యొక్క విషయము. అది భారతదేశం కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, లేకపోతే యూరోప్ దేశం కావచ్చు, ఎక్కడైనా సరే పక్షపాతం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి యొక్క విషయం. Then Paul's going to say in 2:17 through 29 that the Jews, because they have had more revelation, are especially culpable. తర్వాత 2వ అధ్యాయము 17 నుంచి 29 వరకు గమనించినట్లయితే యూదుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. యూదులు ప్రత్యేకమైనటువంటి అధికమైనటువంటి ప్రత్యక్షత లేకపోతే బైబిలును దేవుని యొక్క వాక్యాన్ని వారు పొందినటువంటి వారు కాబట్టి వారు క్షమాపణ అనేటువంటిది ముఖ్యంగా తప్పితం అనేటువంటి యొక్క విషయము వారికి లేనన్నటువంటి యొక్క విషయం.
but Scripture will testify against all humanity. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రతి మానవునికి విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి యొక్క విషయం 3వ అధ్యాయము 1 నుంచి 20 వరకు మనం చూస్తాం. Now, in light of these 2 points, all humanity deserves God's wrath, and God's wrath is unbiased. We as readers should ask, how will wrath affect us? సో ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ముఖ్యంగా ప్రతి మానవునికి అంటే విశ్వాసులైనా అవిశ్వాసులైనా మరి నిలిచి ఉన్నటువంటి యొక్క విషయం చూస్తూ ఉన్నాం. అయితే మనము దేవుని యొక్క విశ్వాసులుగా వాక్యాన్ని చదవగలిగినటువంటి వారుగా ఆ దేవుని యొక్క ఉగ్రత మనకెలా తట్టుతుంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోగలిగినటువంటిది. Okay, so let's read Romans 1:18, just the one verse. సో ముఖ్యంగా రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము మనము చదువుకుందాం. ఒక్క వచనం మాత్రమే. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క చేత చదవండి అన్న. ఎక్కడన్నా చదవండి. దుర్నీతి చేత సత్యము అడ్డగించు మనుషుల చేత. సార్ చదువుతానా సార్? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ అశక్యమైనది అదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. Okay, just 18. Okay, notice here, for the wrath of God is revealed from heaven against all ungodliness. It doesn't say future tense will be revealed. It is being revealed at the time that Paul wrote this in early AD 62. సో ముఖ్యంగా ఆ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది అనీతివంతుల యొక్క విషయములో భవిష్యత్తులో బయలుపరచబడుతుంది అని పౌలు చెప్పటం లేదు. ఇప్పటికే బయలుపరచబడి ఉన్నది అని ఆయన అంటూ ఉన్నాడు. అనగా క్రీస్తు శకము 62లో ఎప్పుడైతే ఈ పత్రిక రాశాడో ఆ సందర్భము నుంచి బయలుపరచబడినటువంటిది. Okay, we also see that it is against all ungodliness and unrighteousness of men, because men suppress the truth in unrighteousness. సో ముఖ్యంగా మానవులు అనీతితనము నుంచి దేవుని యొక్క సత్యమును అణచినటువంటి యొక్క విషయం అనగదొక్కారు. కాబట్టి ఈ యొక్క విషయంలో ప్రతి మానవునికి విరుద్ధంగా మరి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది వెల్లడిపరచబడి ఉంటూ ఉన్నది. Notice in Paul's good news message in 17, the righteousness of God is revealed in time, where in 18, the wrath of God is also revealed in time. సో ఇక్కడ 17వ వచనములో మరి చివరి దినాలలో మరి దేవుని యొక్క నీతి అనేటువంటిది బయలుపరచబడి ఉంటూ ఉన్నది. అదే విధంగా దేవుని యొక్క ఉగ్రత కూడా చివరి దినాలలో బయలుపరచబడేటువంటి యొక్క విషయం ఉంటుంది. Wrath in the Bible is always in time, not the lake of fire. We continue to say that, but people have been taught differently, so we have to repeat it. సో ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత అంటే నిత్య నరకాన్ని గురించినటువంటిది కాదు, కానీ చివరి దినాలలో దేవుని యొక్క ఉగ్రత గురించి
మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది దేవుని యొక్క ఉగ్రత అంటే భవిష్యత్తు నిత్య నరకాన్ని గురించినటువంటిదని తప్పుగా వ్యాఖ్యానిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఆ యొక్క విషయంలో మనము సరిదిద్దవలసినటువంటి యొక్క అవసరత ఉంటూ ఉన్నది. In Romans, God's wrath is his displeasure with humanity for end time suppressing the truth. That is, people are doing it right now. They don't give God the glory. They suppress the truth of what he's done for them and who he is. సో ముఖ్యంగా దేవుడు ఏమై ఉన్నాడు, మానవుని పట్ల దేవుడు ఏమి చేశాడో ఆ యొక్క విషయంలో సత్యమును అనేటువంటిది అనగదొక్కుతూ ఉండుట బట్టి ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది అలాంటి వారికి విరుద్ధంగా ప్రత్యక్షపరచబడినటువంటి యొక్క విషయం మనం చూస్తాం. Now, a very important understanding is to understand the purpose of God's wrath. God's wrath is not to bring judgment upon people, but it's to turn their hearts back to him, realizing that they can't live or exist without him. సో ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటి ఈ యొక్క విషయము ముఖ్యంగా ఆయన లేకుండా మానవుడు జీవించలేడు అనేటువంటి యొక్క విషయము మనిషి అర్థము చేసుకోవలసినటువంటి యొక్క విషయం. ఉగ్రత యొక్క ఉద్దేశం అనేటువంటిది తీర్పు తీర్చి నశింప చేయటం అన్నటువంటిది కాదు, కానీ ఆ ఉగ్రత అనేటువంటిది ఆయనకు దగ్గరగా రావటానికి ఆ ఉగ్రత దేవుడు వాడుతాడు. In fact, the ultimate wrath on this earth will occur in the last 3.5 years. We call it the Great Tribulation, of the tribulation period, when many people will die because they refuse to turn their hearts to Jesus. సో ముఖ్యంగా చాలా మంది యేసు ప్రభు పట్ల వారి యొక్క హృదయము తిప్పటములో విఫలము కావటము, తిరస్కరించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ చివరి దినాలలో వారి యొక్క విషయంలో మహాశ్రమల కాలం అనేటువంటిది పిలువబడేటువంటి ఆ కాలములో 3.5 సంవత్సరము భయంకరమైనటువంటి యొక్క ఉగ్రతను ఆయన కుమ్మరించగలిగినటువంటి యొక్క విషయం. Okay, now I'm sure when someone reads the book of Romans, we say we don't want to be under God's wrath, so we need to know what is it that causes God's wrath. సో ఎవరైనా రోమా పత్రిక చదివేటప్పుడు ముఖ్యంగా దేవుని యొక్క ఉగ్రత కింద మరి ఉండకూడదు అనేటువంటిది అర్థము చేసుకోగలిగినటువంటి యొక్క విషయము, దేవుని యొక్క ఉగ్రత అంటే ఏమిటి అనేటువంటిది అర్థము చేసుకొని అందులో నుంచి బయటపడటం అన్నటువంటిది ముఖ్యమైనటువంటిది. Well, ungodliness, we see all through the Old Testament, sinful acts that anger God that we should not do through the 10 Commandments, or suppressing God's self-evident truths is unrighteous. సో ముఖ్యంగా యొక్క అనీతి అనేటువంటిది పాత నిబంధన అంతా మనము గమనిస్తాము. దేవుడు నీతివంతులుగా మంచిగా జీవించాలి అనేటువంటి యొక్క విషయము ముఖ్యంగా దశాజ్ఞలు అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి యొక్క విషయం. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి సత్యమును అనగదొక్కి దశాజ్ఞలను విరగగొట్టి జీవించటంలో దేవుని యొక్క ఉగ్రత అలాంటి వారి పైన ఉంటూ ఉన్నది. The next question is, who is the object of God's wrath? రెండవ ప్రశ్న ఏమిటనగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు ఎవరైతారు అనేటువంటి ఒక ప్రశ్న. Many people teach that the unbelievers, unsaved, are those who are the object of God's wrath, but Paul says all people who are ungodly or unrighteously suppress his truth are under God's wrath. సో ముఖ్యంగా చాలా మంది బోధిస్తారు ఏమిటనగా రక్షణ పొందనటువంటి వారు అవిశ్వాసులకు దేవుని యొక్క ఉగ్రత
ఉంటున్నది అని చాలా మంది చెప్తారు. అయితే ఇక్కడ పౌలు నేర్పించగలిగినటువంటి యొక్క విషయం ఏమిటనగా, మరి విశ్వాసులైనా అవిశ్వాసులైనా అనీతిగా జీవించినట్లయితే వారందరి విషయములో దేవుని యొక్క ఉగ్రత వెల్లడిపరచబడుతూ ఉంది. Remember that believing in Jesus for eternal life, that is, being declared righteous or justified by faith, that saves us from the lake of fire and we will live with God forever. It does not save us from temporal wrath on this earth. సో ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట బట్టి, రక్షణ పొందటం బట్టి నిత్య నరకము నుంచి, ఆ మహా ఉగ్రత నుంచి, భవిష్యత్తు మహా ఉగ్రత నుంచి మనము రక్షణ పొందుతాము. అయితే మనము రక్షణ పొందిన తర్వాత విశ్వాసులుగా యొక్క విషయంలో అనీతి జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు తాత్కాలికమైనటువంటి ఉగ్రత నుంచి మనల్ని శిక్షిస్తాడు. So God's wrath is experienced now in time, and it's on earth, not in the lake of fire. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ప్రస్తుతము ఈ యొక్క జీవిత యాత్రలో, ఈ లోకములో మరి చివరి దినాల వరకు కూడా ఇది కొనసాగగలిగినటువంటిది, నిత్య నరకాన్ని గురించినటువంటి కాదు. 4 reasons that humanity deserves God's wrath. దేవుని యొక్క ఉగ్రత ముఖ్యంగా మానవులు అర్హులై ఉంటూ ఉన్నారు, ఆ యొక్క విషయంలో యోగ్యులై ఉన్నారు దేవుని యొక్క ఉగ్రతకు. దానికి 4 కారణాలు ఉంటూ ఉన్నాయి. First of all, people suppress God and discredit or dishonor his truths. సో ముఖ్యంగా మొట్టమొదటిగా ఆ ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కటం అనేటువంటిది, దేవుణ్ణి అగౌరవపరచటం, అవిధేయత చూపటం అనేటువంటిది ఉంటూ ఉన్నది. People idolatrize different groups of things, such as worshiping God's creation instead of worshiping God himself. రెండోదిగా మానవులు దేవుని యొక్క ఉగ్రతకు ఎందుకు పాత్రులైతారంటే, దేవుణ్ణి ఆరాధించటానికి బదులుగా ఆ సృష్టికర్తను వదిలేసి సృష్టిని ఆరాధించటము, అనేకమైన విగ్రహాలను ఆరాధించటం అనేటువంటిది చూస్తాం. 1:24-32, Paul will say people practice things that are contrary to God's nature, which is ungodliness. సో ముఖ్యంగా మొదటి అధ్యాయము 24 నుంచి 32 వచనాలలో గమనించినట్లయితే దేవుని యొక్క నీతికి విరుద్ధంగా అనీతిని అనుసరించటం అన్నటువంటి యొక్క విషయం. అందుకనే దేవుని ఉగ్రతకు పాత్రులు. These would be like sexual activities outside of marriage, or with the wrong sex, or all kinds of different things that violate the way God set things to be. సో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని, స్వాభావికమైనటువంటి యొక్క మార్గాన్ని విసర్జించి మరి అలైంగికమైనటువంటి యొక్క పాపాలు, వివాహము బయట లైంగికమైన పాపాలు చేయటము, మరి స్వభావ విరుద్ధమైనటువంటి స్త్రీకి స్త్రీ పాపము చేయటము, పురుషుడు పురుషునికి పాపము జరిగించటం అనేటువంటి యొక్క విషయం. Then Paul says people can't really say, well, I didn't understand what God's ways are versus what they aren't, because they judge other people by these universal truths. సో ఈ యొక్క విషయంలో సార్వత్రికమైనటువంటి ఈ యొక్క సత్యము ద్వారా ఆ ప్రజలు వేరే వాళ్ళను మరి తీర్చటం అనేటువంటి, లేకపోతే తీర్పు తీర్చటం అనేటువంటి యొక్క విషయము, నేను ఈ యొక్క సత్యాలు, దేవుని యొక్క మార్గము నేను ఎరుగను అని చెప్పగలిగినటువంటి వేషధారణతో కూడినటువంటి యొక్క విషయం. Not only do they judge other people, but they don't live by them themselves, which makes them hypocrites. సో ముఖ్యంగా వేరే వాళ్ళను వాళ్ళ విషయంలో, వారి పాపాల విషయంలో తీర్పు తీరుస్తారు. అయితే వీరు నీతివంతులుగా జీవించకపోవటం అనేటువంటిది, వేరే వాళ్లకు తీర్పు తీరుస్తారు, వీళ్ళు అలాంటి జీవితమే జీవించటము, వేషధారణ జీవితం ఉండటం. So
How do people suppress God and his truths? First of all, people do not daily give God the praise and the credit that he deserves. సో ముఖ్యంగా ఎలా దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కుతారు అంటే ప్రజలు దేవునికి ఇవ్వాల్సినటువంటి స్తుతి గౌరవము ఘనత అనేటువంటిది ఇవ్వకపోవటం అనేటువంటి యొక్క విషయం. How many times do we get up and we are so busy we don't take time to give God the praise and glory he deserves before we start another day? సో అనేక సందర్భాలు మనము ఉదయాన్నే లేచి మనము పనులు ప్రారంభించటానికి బదులుగా మరి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి స్తుతి ఘనత అనేటువంటిది మనము చెల్లించలేకపోవటం అనేటువంటి యొక్క విషయం. How many times do we fail to acknowledge him as the provider for everything that we have? Every breath that we take, every food that we eat, all the water that we drink. సో దేవుడు మనకు కలిగి ఉన్నటువంటి అన్నీ కూడా మనము తాగే నీళ్లు కావచ్చు, ఊపిరాడేటువంటి యొక్క గాలి కావచ్చు, సమస్తము భోజన విషయాలు సమస్తము దేవుడు మనకు అనుగ్రహించాడు అనేటువంటిది గుర్తించటంలో మనము పడిపోవటము లేకపోతే సోలిపోవటం అనేటువంటిది ఉంటున్నది. God sends rain on the just and the unjust alike. సో దేవుడు నీతివంతుల మీద అనీతివంతుల మీద వర్షమును కురిపించటం అనేటువంటిది మనము చూస్తాం. Many people teach evolution today instead of God creating all things. That is, we don't want to give God the credit. సో ముఖ్యంగా ఆ దేవుడు సమస్తమును సృష్టించాడు, దేవుడు సృష్టికర్త అనేటువంటి యొక్క విషయములో చాలా మంది తిరస్కరించి దేవునికి ఘనత గౌరవం అనేటువంటిది ఇవ్వకుండా వికాస సిద్ధాంతం అనేటువంటిది బోధిస్తూ ఉంటూ ఉన్నారు. By allowing them to justify their actions and their beliefs. అంటే వారి యొక్క క్రియలను వారి విశ్వాసములో వాళ్ళు సమర్థించటం అనేటువంటి యొక్క విషయం చూస్తాం. So people don't want to follow God's ways, don't want to make him Lord over all things, sovereign over everything, because they want to live their own way. సో ప్రజలు ఆ దేవుడు సార్వభౌముడని, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అని వారు గౌరవించకుండా జీవించకుండా ఉండటం మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించటానికి దేవునికి చోటు లేకుండా ఉంటూ ఉన్నది. So if God is our creator and God sustains us every day, then mankind needs to hear what he has to say and follow it. సో ముఖ్యంగా దేవుడు మనల్ని కాపాడగలిగినటువంటి వాడు, మనల్ని సంరక్షించగలిగినటువంటి వాడు అన్నటువంటిది మానవుడు అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏమి చెప్తూ ఉన్నాడో దానికి విధేయత చూపి అనుసరించాల్సినటువంటి అవసరత ప్రతి మానవునికి ఉంటూ ఉన్నది. So let's look at the second reason that humanity deserves God's wrath. సో రెండోదిగా గమనించినట్లయితే మానవుడు ఎందుకు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని చూద్దాం. Let's read Romans 1:19 through 23, please. సో రోమా పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 23 వరకు మనము చదువుకుందాం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విషాదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పరచుచున్నావని గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. సృష్టి కృతజ్ఞతలు చెల్లింపను లేదు.
గాని తమ వాదములను వ్యర్థులై ఉన్నారు. 21 అయిపోయి 23 వరకు. 23. ఓకే. వారి వారి అవివేక హృదయము అంధకారమాయేను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుర్పతి జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి మాస్య రూపము మార్చిరి. Okay, so first of all, we see that mankind does not worship God's creation because they have a misunderstanding of general revelation. సో ఇక్కడ మనం గమనిస్తాము, దేవుణ్ణి వారు సృష్టికర్తగా ఆరాధించకపోవటం అనేటువంటిది మనము చూస్తాము. సార్వత్రికమైనటువంటి ప్రత్యక్షతను తప్పుగా అర్థం చేసుకోవటం అనేటువంటిది గమనిస్తాం. Instead of worshiping the creator of the animals, the creator of the trees and the flowers and the earth, they worship the creation and don't give glory to God. సో దేవునికి మహిమ అనేటువంటిది చెల్లించకుండా సృష్టికర్తను ఆరాధించటానికి బదులుగా సృష్టిని, పురుగులను, సమస్త జీవులను, నానా వాటిని ఆరాధించటం అనేటువంటిది చూస్తాం. Many different religions recognize and honor the creation much more and call them gods even much more than recognizing the living God who created all things. సో జీవము కలిగినటువంటి దేవుడు సమస్తమును సృష్టించినాడు అని గుర్తించటానికి బదులుగా ఆ దేవుని కంటే, సృష్టికర్తని కంటే సృష్టిని గొప్పగా గౌరవించటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. Since God is spirit, that is invisible, we can't see him except when the Son of God made himself flesh. Man want to make God into their own images. They want to create gods themselves. సో ముఖ్యంగా దేవుడు ఆత్మస్వరూపి అయి ఉంటూ ఉన్నాడు. ఆయన అదృశ్యమైనటువంటి వాడు, కనిపించినటువంటి వాడు. అయితే యేసుక్రీస్తు మనుషుని యొక్క పోలికగా మరి ఆయన వచ్చినటువంటి యొక్క విషయాన్ని చూస్తాము. అయితే మానవుడు తన పోలికలో దేవుణ్ణి చేయటం అనేటువంటిది మనము గమనించదగినటువంటి యొక్క విషయం. So instead of seeking out the true God who created all things, they decide to create their own gods and make them gods in their mind. సో ముఖ్యంగా సృష్టికర్తను గుర్తించి ఆరాధించటానికి బదులుగా వారు తమ మనసులో మరి వారి యొక్క స్వరూపంలో దేవుణ్ణి సృజించటం అనేటువంటిది, బొమ్మల ద్వారా అనేక విధాలుగా సృజించి ఆరాధించటం అనేటువంటిది గమనిస్తాం. Now, because mankind does this, God brings his wrath by allowing them to be filled with more unrighteousness. సో ఇలాంటి పనులు చేయుట బట్టి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది వారిపైన నిలిచి ఉంటూ ఉన్నది. దేవుడు ఇంకా అపవిత్రతకు దిగజారిపోయేటువంటి విధంగా వాళ్ళను విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. Let's read 124 to 28, please. సో 24 నుంచి మొదటి అధ్యాయము 24 నుంచి 28 వరకు చదువుకుందాం. హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకొనుచున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడు. ఆమేన్. So God allows them to be filled with uncleanliness that dishonors their bodies because they don't worship God.
సో ముఖ్యంగా వారి యొక్క దేహాలను మరి అగౌరవపరుచుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవించగలిగినటువంటి వారిని దేవుడు ఇంకా అధికమైనటువంటి పాపానికి దిగజారిపోయేటువంటి విధంగా వాళ్ళను విడిచిపెట్టడం అనేటువంటిది చూస్తాం. They have vile passions that are unnatural, including homosexuality and bestiality. సో ముఖ్యంగా చాలా మంది పురుషులు వివాహము చేసుకోవటము, లైంగికమైనటువంటి సంపర్కము కలిగి ఉండటం అనేటువంటిది స్వభావానికి విరుద్ధమైనటువంటి లైంగికమైన పాపాలు చేస్తూ ఉంటారు. Their debased minds cause them to do ungodly things. సో ఇలాంటి మనస్తత్వం అనేటువంటిది అపవిత్రమైన పనులు చేయటానికి పూనుకుంటారు. Becoming filled with unrighteousness, they became full of loving their self and hating God. సో ముఖ్యంగా ఈ యొక్క విషయంలో వాళ్ళు నీతిని అనుసరించటానికి బదులుగా ఈ యొక్క విషయంలో అనీతిని అనుసరిస్తూ దేవుణ్ణి ప్రేమించటానికి బదులుగా లోకమును, శరీరమును వారిని వారే ప్రేమించుకుంటూ దేవునికి పగ, ద్వేషం అనేటువంటిది వ్యక్తపరుస్తూ ఉంటారు. Despite knowing God's righteous judgment demands death for those practicing such things, that's physical death, they do them and delight seeing others doing them. సో ముఖ్యంగా ఇలాంటి పాపాలు చేసేటువంటి వారికి దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది, అనగా శారీరకమైనటువంటి యొక్క మరణం అనేటువంటిది వాళ్లకు ప్రాప్తమైతూ ఉన్నటువంటి యొక్క విషయం. Let's read 2:29 through 31, please. I'm sorry, 1:29 through 31. మొదటి అధ్యాయము 29 నుంచి 31 వరకు మనము చదువుకుందాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభం చేతను, ఈర్చ చేతను నిండుకొని మస్తరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదుకులను, దేవద్వేషములను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల అవిధేయతలను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించుచున్న వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. Okay, so what we see here is not only are they doing it themselves, they are encouraging other people to live ungodly lives. They are rebelling against God, which brings God's wrath. సో ముఖ్యంగా వాళ్ళు అపవిత్రమైనటువంటి జీవితము జీవించటం మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా అపవిత్రమైన జీవితము జీవించటానికి ప్రోత్సాహపరుస్తూ ఉండుట బట్టి దేవుని యొక్క ఉగ్రత అలాంటి వారి పైన నిలిచి ఉంటూ ఉన్నది. Paul is saying that believers can be entrapped into these things because we live in the world and we have to stay in God's word and give glory to God, or we'll fall into the same trap of God's wrath as unbelievers do.
సో పౌలు ఈ యొక్క పత్రిక ద్వారా చెప్పగలిగింది ఏమంటే అనగా అవిశ్వాసులు ఇలాంటి పాపాల్లో చిక్కుకొని అపవిత్రమైన జీవితము జీవిస్తూ ఉంటున్నారు. ఇలాంటి వాటిలో విశ్వాసులైనటువంటి వారు చిక్కుకొని అపవిత్రమైన జీవితం జీవించటానికి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి, దూరముగా ఉండాలి అన్నటువంటిది పౌలు హెచ్చరిక. We know many believers who live God's word on Sunday from 9 a.m. to noon, and then they live in the world the rest of the time. They are susceptible to God's wrath because they are not walking according to the Spirit, but according to the flesh. సో చాలా మంది క్రైస్తవులు విశ్వాసులు అన్నటువంటి వారు మరి వాక్యానికి చాలా దూరముగా ఉండి ఆదివారం మాత్రమే 9 గంటల నుంచి 11 వరకు లేకపోతే మధ్యాహ్నం వరకు వాక్యం పట్ల ధ్యాస పెట్టి మిగతా సమయం అంతా కూడా లోకానికి వారు జీవించనై ఉంటూ ఉన్నారు. God wants us to be pleasing to Him every hour of every day until He returns. సో దేవుడు విశ్వాసులమైనటువంటి మనము ప్రతిరోజు ప్రతి గడియ ఆయనను మెప్పించేటువంటి వారుగా ఉండాలి. తిరిగి ఆయన వచ్చేంత వరకు అలాంటి జీవితం జీవించాలి. And Paul says the only way we can do that is walk according to the Spirit and not the flesh. సో పౌలు ఏమంటున్నాడంటే శరీరానుసారంగా జీవించటం కాదు, ఆత్మానుసారంగా జీవించాలి అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, thank you for the book of Romans, and we pray that as we learn to walk according to the Spirit, that we would live a life pleasing to you so that we would escape your end-time wrath. We pray this in Jesus' name. Amen. పరలోకమందున్న తండ్రి, రోమా పత్రికకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవిస్తూ నిన్ను మెప్పించేటువంటి వారిగా అలాంటి జీవితము జీవించుటకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. రానయ్యున్నటువంటి ఆ చివరి ఉగ్రత నుంచి తప్పింపబడటానికి శక్తిని సామర్థ్యమును మాకిచ్చి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామాన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you. We will see you next week. Thank you.